శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు ఇది నువ్వు వింటున్నావంటే నీ కర్మఫలం తీరిపోయిందని అర్థం. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు ఒక మంచి వార్త చెప్పడానికి ఇప్పుడు వచ్చానమ్మా. నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే నీ సాయి మాటలు విను తల్లి. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా బిడ్డ. అదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు పడుతున్న బాధ, కష్టం అన్నీ నాకు తెలుసు తల్లి. నీకు కావలసిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికే నేను నీకోసం వచ్చాను బిడ్డ. దేనికోసమో నువ్వు దిగులు పడకు. నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమే నీకు మంచి భవిష్యత్తునిస్తుంది. నీ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి స్వయంగా నేనే దిగి వచ్చానమ్మా. నేను ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తాను. నీకు ఒక విషయం చెప్పనా తల్లి? మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా అందులో నుంచి మంచి చెట్టు వస్తుంది. అలా కాకుండా కుళ్ళిపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా చెప్పు? లేదు కదా. అలానే నువ్వు చేసిన ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది. అందుకే బిడ్డ, నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాన్ని నాటుకో. మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి. నిజమైన భక్తి మాత్రమే నీకు అవసరం బిడ్డ. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు తల్లి. నా మాటలను లెక్క పెట్టకుండా ఉండవద్దు. ఇవి చాలా చిన్నవిగానే నీకు అనిపిస్తాయి తల్లి, కానీ నీ జీవితంపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. నీ ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయమ్మా. నిన్ను ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతాయి. బాబా, నువ్వే నా దిక్కు అని అంటున్నావు కదా. అందుకే నీకు పక్క బలంగా మారి నీ పనులన్నింటిలో విజయం వచ్చేలా నేను చేస్తాను. అవును తల్లి, ఇక నువ్వు ఏదైనా అనుకుంటున్నావో, ఏదైతే జరగాలని తాపత్రయపడుతూ ఉన్నావో అదే నీకు జరిపిస్తాను. ఇది నీ సాయి సత్యవాక్కు. నేను నీకు మంచే చేస్తానని నీకు కూడా తెలుసు కదమ్మా. ఈ వార్త నీకైనది బిడ్డ. ఇది కేవలం నీకు చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరు తల్లి. నీకైనది ఎలాగైనా నిన్ను చేరుతుంది. నువ్వు ఆశపడగానే ఒక పని జరిగితే దాని విలువ నీకు తెలియకపోవచ్చు బిడ్డ. ఒకవేళ నువ్వు దానిని సులభంగా కూడా వదిలేసుకోగలవు. కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికకు చాలా విలువనిస్తావు. దానిని బంగారంలా కాపాడుకుంటావు. అందువల్లే తల్లి, నీ కోరికలు తీర్చడం కొంచెం ఆలస్యం అవుతూ ఉంది. నీ తొందరపాటు నిర్ణయాల వల్ల నువ్వు మళ్ళీ ఎక్కడ తప్పుడు దారిలో నడుస్తావో అన్న భయంతోనే నీ కోరిక తీర్చడం లేదు. నీ గురించి నీకు అర్థమయ్యాక, ఈ తండ్రి గురించి నువ్వు అర్థం చేసుకున్నాక, నీ జీవితాన్ని ఎలా గాడిలో పెడితే బాగుంటుందో నువ్వే అర్థం చేసుకున్నాక నీ ప్రతి కోరిక తీర్చే బాధ్యత నాది. అప్పటి వరకు కొంచెం శ్రద్ధ సబూరితో ఉండమ్మా. నా మీద కోపంగా ఉంది కదా తల్లి? సహజమే. ఎప్పుడైతే నా బిడ్డ నాతో ఒక కోరిక తీరాలి బాబా అని చెప్పిందో అది ఆలస్యం చేస్తూ ఉంటే తప్పకుండా కోపం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు తల్లి. కానీ నీపై నాకు ఎప్పుడూ ఆగ్రహం రాదు. ప్రేమ మాత్రమే ఉంటుందని గుర్తించుకో. చెబుతున్నాను కదా, నీ ప్రతి కోరిక తీరుతుంది బిడ్డ. కానీ దాని విలువ నీకు తెలియజేసే కోరిక తీరుస్తాను. అవి నీతో శాశ్వతంగా ఉండాలనే అలా చేస్తున్నాను తప్ప నీ కోరికలు తీర్చడం ఇష్టం లేక కాదు తల్లి. నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఉంటారా చెప్పు? నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నిన్ను రక్షిస్తానమ్మా. కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, చిక్కులు వచ్చినా భయపడకు. వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన పొరపాటున కూడా చేయకు. నేనున్నాను బిడ్డ.
నీకు ఎవ్వరు తోడున్నా లేకున్నా ఈ తండ్రి ఉంటాడు. నువ్వు దేని గురించి ఆలోచించకు. అలాంటి ఆలోచనను నీ దగ్గరకు కూడా రానివ్వకు. దేనికి కూడా దిగులు పడకు తల్లి. నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నేను నడిపిస్తానమ్మా. అప్పుడే కదా నువ్వందరి ముందు గౌరవంగా నిలబడగలవు. నీ విలువ తెలుసుకుని అందరూ నిన్ను అభిమానిస్తారు బిడ్డ. నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతోనే తృప్తిపడు. అతిగా ఆశపడకు తల్లి. తర్వాత మిగిలేది బాధ మాత్రమే. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు. ఎవరో ఏదో అన్నారని కలత చెందకు బిడ్డ. ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుందమ్మా. ఆ విషయాన్ని గుర్తించుకో. బాధపడితే ఎలాంటి లాభం లేదు తల్లి. నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు. నీ తండ్రినైనా నాకు తెలుసు. అలాంటప్పుడు నీకెందుకు బాధ? నువ్వు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు బిడ్డ. నిన్ను బాధ పెట్టడానికి, నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా నేనున్నానని. వారికి తెలియాల్సిన విషయం ఏమిటంటే నా బిడ్డను కష్టపెట్టిన వాళ్ళు నష్టపోతారని. తెలుస్తుంది తల్లి. అతి త్వరలోనే ఆ విషయం కూడా వారికి తెలుస్తుంది. నువ్వు దేని గురించి భయపడకు. ఎవ్వరి గురించి బాధపడకమ్మా. నీ జీవితం ఏమిటో నువ్వు చూసుకో. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో. మంచి అన్న వారికి కొంచెం సహాయం చెయ్యి. ఇది చాలు తల్లి. అంతా మిగతాదంతా నేను చూసుకుంటా. ఈ తండ్రి మాటిస్తున్నాడు బిడ్డ. ఎప్పుడూ నీతోనే ఉంటాడు. నా ఆశీస్సులతో నువ్వు, నీ కుటుంబం చాలా చల్లగా ఉంటుందమ్మా. నన్ను నమ్ము. చెబుతున్నాను కదా తల్లి. నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. నువ్వు చేయని తప్పులకు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు బిడ్డ. తెలియక చేసిన తప్పులకి ఆ భగవంతునికి సమాధానం చెప్తే చాలు. ఆ భగవంతునిని క్షమించమని అడిగితే చాలమ్మా. ఇక దేని గురించి నువ్వు చూడాల్సిన పని లేదు బిడ్డ. ఆ దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేస్తాడమ్మా. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్న వారి గురించి నువ్వు తెలుసుకోవాలని. నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని, ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు, మర్యాద అన్నీ వాటంతటవే వస్తాయి. ఆ భగవంతుడి నిన్ను ఒంటరి చేశాడని బాధపడకు. దానిలో ఉన్న పరమార్థాన్ని గ్రహించు. అప్పుడు మాత్రమే నీతోటే నిజంగా ఉండేదెవరో తెలుస్తుంది. నీ నిజమైన సన్నిహితులెవరో, నీ నిజమైన బంధువులెవరో నీకు తెలుస్తుంది. ఏది జరిగినా నీ మంచికే అని గుర్తించు బిడ్డ. మంచి చేస్తే మంచే వస్తుంది. అదే చెడు చేస్తే చెడే ఎదురవుతుంది. నువ్వు చేసే పుణ్యం, దానం, ధర్మమే నీకు శ్రీరామ రక్ష తల్లి. ధైర్యంగా ఉండు. బాబా బిడ్డవైన నీకు ఎలాంటి లోటు ఉండదు. ఏ ఆపద జరగదు. నీకు నేను తోడుంటానమ్మా. నువ్వే కాదు, నీ కుటుంబం మొత్తం నా బిడ్డలే. ఎప్పుడైతే నువ్వు నన్ను పూజించటం మొదలుపెట్టావో ఆ క్షణం నుంచే నువ్వు, నీ కుటుంబం అందరూ నా రక్షణలోకి వచ్చేశారు తల్లి. ధైర్యంగా ఉండు. ఇక నీకు అంతా జయమే కలుగుగాక అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, బాబాగారు తన బిడ్డలకు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.